కృపాంజలి ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. కృపాంజలి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనమందరం కలిసి ఒక వాక్యాన్ని చదువుకుని నేటి మన లేఖన ధ్యానంలోనికి వెళదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నిత్యుడు అయిన మహాదేవ, యుగయుగములకు నీవు స్తోత్రార్హుడవు. మానవుని నిరాశ నిస్పృహల యొద్ద, వేదన వద్ద, కన్నీటి వద్ద అతన్ని ఆదరించి బలపరిచి ఓదార్చి నీ కృప మేరకు అతన్ని మరలా ఆదరణ పరచగలిగిన దేవుడు నీవొక్కడవే. ఏ వ్యక్తి కూడా ఇలాంటి ఆదరణను ఇవ్వలేడు. మా జీవిత సమస్యలకు పరిష్కారమైన మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, ఈ దినాన్న మా ప్రియులందరూ నీ పాదాల సమీపంగా ఉండి నీ స్వరాన్ని వింటూ తమ హృదయాలను కఠినపరుచుకోకుండా వాటిని నీకు అప్పగించుకోవడానికి నీ కృపాహస్తాలకు మాట్లాడుతున్న నన్ను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ ప్రత్యేకమైన నీ కృపా సహాయం ఈ సమయంలో మాకు అందచేయమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనకు ఒక అద్భుతమైన సన్నివేశం కనపడుతుంది. అప్పటికి మోషే మిద్యానుకు వచ్చి 40 సంవత్సరాలైంది. ఐగుప్తులో 40 ఏళ్ళు ఉన్నాడు, మిద్యాన్లో 40 సంవత్సరాలు. వెరసి మొత్తం 80 ఏళ్ళు అయింది. బహుశా ఇలా అనుకుంటాను, అతనిది ఈరోజు బర్త్డే ఏమో. ఇంత అతనికి పుట్టిన రోజు అయినప్పటికీ కూడా అతని పని గొర్రెల్ని మేపుతూ యథావిధిగా కొనసాగిపోతూనే ఉన్నాడు. కానీ ఆ రోజు అతని జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆశ్చర్యకరమైన సంఘటన మనకు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రారంభం నుంచి రాయబడింది. హోరేబు పర్వతం దగ్గరకు గొర్రెల్ని మేపుతూ ఆయన వచ్చారు. వచ్చినప్పుడు దూరంగా ఒక వింత కనబడింది. పొద ఒకటి మండుతుంది, కానీ కాలిపోలేదు. మోషే దృష్టికి అది వింతగా తోచి బయలుదేరి ఆ పొద సమీపానికి వెళ్ళాడు. ఆ పొదల నుండి దేవుని స్వరాన్ని మోషే విన్నాడు. దేవుడు మాట్లాడేవాడు. నేటికి ఆయన మాట్లాడడానికి సంసిద్ధుడుగానే ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినడానికి మనం ఇష్టపడితే మాట్లాడడానికి ఆయన నేడు కూడా తన నోరు తెరిచేటువంటి దేవునిగానే ఉన్నాడు. లేఖనంలో నుండి మనం ఆయన స్వరాన్ని అనునిత్యం వినవచ్చు. మోషే ఆ పొద వద్దకు రాగా మోషేతో దేవుడు మాట్లాడుతూ, నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. స్థలం ఒకటి పరిశుద్ధమైంది, మరొకటి పరిశుద్ధం కానిది అని కాదు. దేవుని సన్నిధిని మనం ఎక్కడ అనుభవిస్తున్నామో అక్కడ పరిశుద్ధమైన సన్నిధి అనే ఉద్దేశం. ఆయన మాట్లాడుతూ మోషేతో ఒక మాట అన్నారు, రమ్ము, నేను నిన్ను ఐగుప్తుకి పంపుతాను. ఎందుకు? ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధలను నేను చూచాను అన్నారు ఆయన. ఇప్పుడు మాట్లాడిన దేవుడు చెప్తున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, నేను చూచాను అని. దేవునికి కనులున్నాయి, ఆయన చూస్తాడు. చూసి ఊరుకోడు, మన బాధల నుండి మనకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. మాట్లాడుతున్నవాడు, చూచినవాడు అయిన దేవుడు పంపడం కొరకు మోషేని రమ్మని పిలుస్తున్నాడు. అప్పుడు మోషే ఓ చక్కటి మాట, తన నిరాశలో నుండి, తన దుఃఖంలో నుండి అతడు బాధాకరమైన మాటను ఒకటి పలికాడు. చక్కటి మాట అని ఎందుకన్నానో తెలుసా? అనేక మంది దినాన్న నిరాశ నిస్పృహల్లో ఉండి వాళ్ళు పలుకుతున్న మాటలు వాళ్ళకి చక్కగా అనిపిస్తున్నాయి, కానీ అవి ఎలా ధ్వనిస్తున్నాయో మనం వాటిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం అని చెప్పడం కొరకే ఈ మాట నేను అన్నాను. మోషే ఏమన్నాడో దయచేసి మీరు చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, పిలిచినవాడు కనులుండి చూస్తున్నవాడు, పిలిచినవాడు నోరుండి మాట్లాడేవాడు, పిలిచినవాడు విమోచించడం కొరకై
తనకు ఒక సాధనం కావాలని ఎంచుకుని పిలుస్తున్నటువంటి దేవునితో మోషే పలుకుతున్న మాట, నేను ఎంతటి వాడనో అన్నాడు. ఈ మాట పలికిన సందర్భంలో ఆయన అంతరంగంలో ఉన్న ఆలోచన ఏమిటి? 40 ఏళ్ళు మిథ్యానులో గడిచిపోయింది. ఈ సందర్భాన దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్ల వయసులో ఇక నేను చేయగలిగింది ఏమిటి? నేనేం చేస్తాను? నా వల్ల ఏమవుతుంది? నేను ఏం చేయగలుగుతానో అనే ఒక నిరాశ నిస్పృహ మోషేలో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. నేడు కూడా అనేక మంది నిరాశ నిస్పృహలకు లోనైన వారే. మోషే సామాన్యుడు కాడు, కానీ నేడు సామాన్యుడిగా మిగిలిపోయినాడు. అసమానుడైన ఈ వ్యక్తి నేటి దినాన్న గొర్రెలను కాస్తూ అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ ఎడారిలో, ఆ కొండల నడుమ గొర్రెలను కాసుకుంటూ బ్రతుకుతున్న ఇతడు ఒకప్పుడెవరు? ఐగుప్తులో ఒకప్పుడు అతడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించినవాడు. అంత మాత్రమే కాదండి, అతడు మాటలలో నేర్పరి కూడాను. ఆ మాట మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో స్టెఫను యొక్క ప్రసంగంలో మనకు తెలుస్తుంటుంది. అలాంటి వ్యక్తి, జ్ఞానం కలిగినవాడు, తెలివితేటలు కలిగినవాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, ఐగుప్తును పరిపాలించడానికి సమర్థుడైన వాడు, ఏమీ లేనివాడుగా, ఏమీ చేయలేనివాడుగా, శక్తిహీనుడుగా, బలహీనుడుగా, గొర్రెల వెంట నడుస్తున్నవాడుగా మిగిలిపోయినాడు. ఈ రోజున చాలామంది ప్రియమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నేను చదువుకున్నాను, చాలా కాలం అయింది, నాకు ఉద్యోగమే లేదు. నాకు మంచి తెలివితేటలున్నాయి, కానీ నేను చిన్న ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోలేకపోయినాను. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎందుకు కొరగానివానిగా ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని దుఃఖపడుతూ, వేదన చెందుతూ వారు కన్నీటితో మిగిలిపోయినప్పుడు దేవుడు ఆ రోజు మోషేతో మాట్లాడినవాడు ఈరోజు నీతో కూడా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ కన్నీరు శాశ్వతంగా ఉంటాయని కాదు. ప్రతిదానికి దేవుని యొద్ద పరిష్కారం ఉందండి. ఆయన పరిష్కారం చేసేటువంటి శక్తిమంతుడు ఆయన. ఆయన కన్నీటిని తుడిచేవాడు. మోషేను పిలిచాడు. మోషే అన్నాడు, నేను ఎంతటి వాడినయ్యా? నా వల్ల ఏమవుతుంది? 40 ఏళ్ళు ఏ పని లేనివానిగా కూర్చునే ఉన్నానే, ఇక్కడ గొర్రెలను కాస్తూ బ్రతుకుతున్నానే, ఈ జీవితం ఇలా కొనసాగించుకుంటూ ఉన్నాను. నా వల్ల నేం ప్రయోజనం? నేను ఏం చేయగలుగుదును? నేను ఏమీ చేయలేని వాడిని కదా. ఇప్పుడు మాట్లాడే శక్తి సామర్థ్యాలు పోయాయి, నేనేం చేయగలుగుతాను? నా వలన ఏమవుతుంది? నేను ఏమీ చేయలేని వాడిని అని తన యొక్క అశక్తతను దేవుని ముందు వ్యక్తం చేస్తున్నాడు. మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు ఒకవేళ నన్ను పిలిచి ఏ పని అప్పగించినా నేను ఇక చేయలేనండి, నా వల్ల ఏమీ కాదు, ఇక మిగిలింది ఏమిటి అంటే నేను ఎక్కడో ఒక చోట కూర్చుని ఎవరో కాస్త అన్నం పెడితే తిని బ్రతకడం మినహా నేనేమీ చేయలేను అని. ఒక సంగతి మర్చిపోకండి, నేను పిలిచినవాడు సర్వశక్తి కలిగినవాడు, నీ శక్తి సామర్థ్యాలు ఎరిగినవాడు, నిన్ను ఎలా వాడుకోవాలో తెలిసినవాడైన దేవుడే ఈ దినాన్న నిన్ను తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. మోషేను పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మోషే నేను ఎంతటి వాడను అని అన్నప్పుడు దేవుడు పలికిన అద్భుతమైన మాట చూడండి మీరు. ఆయన ఏమన్నారో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అన్నారు. దేవుడు చెప్తున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, నేనే నీ వెంట వస్తానయ్యా. భూ సంబంధమైన అర్హతలు కాదిప్పుడు, నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యాలు కాదిప్పుడు. నీ అర్హత ఏమిటంటే నేనే, నీ సామర్థ్యం ఏమిటంటే నేనే, నీ బలం నేనే, నీ సమయోచితమైన సహాయం నేనే, నేనే నీకు తోడుగా వస్తాను అన్నాడు. భూమి మీద ఇంతకు మించిన అద్భుతమైనటువంటి అర్హత ఇంకేదైనా ఉందా? ఇంతకంటే శక్తిమంతుడైన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరండి. దేవునితో నడవడం, దేవుణ్ణి కలిగి జీవించడం, దేవుణ్ణి తన తోడు తీసుకుని వెళ్ళగలిగిన వ్యక్తి కంటే బలవంతుడు, శక్తిమంతుడు, సమర్థుడు, యోగ్యుడు ఎవరుంటారు? ఇలాంటి యోగ్యత ఇవ్వడం కొరకు ఈరోజు నేను తన వద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా నిరాశలోనే ఉన్నారా? అయితే నేను 1-2 మాటలు మనందరి ప్రయోజనార్థం చెప్తాను.
ఇలా ఊహించండి, ఒక కాగితం, ఓ తెల్లటి కాగితం రోడ్డు మీద కొట్టుకొని పోతా ఉంది. ఎవరో ఒక వ్యక్తి కారు డోర్ తీసుకొని కిందకి దిగి గాలికి వెళ్ళిపోతున్న ఆ కాగితాన్ని చూసి చేత్తో దాన్ని తీసుకుని దాని మీద ఏవో రాశాడు. ఇలా అనుకోండి, ఆ వ్యక్తి ఓ మహాకవి, దాని మీద ఒక కవిత రాశాడు, దాని క్రింద సంతకం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కాగితం విలువ ఎంత ఉంటుంది? మరో మాట అంటాను, ఆ కాగితం మీద ఏదో గీసిన వ్యక్తి ఓ గొప్ప పెయింటర్ అనుకోండి, చిత్రకారుడు. అతడు వేసిన బొమ్మ ఆ కాగితం విలువ. ఇప్పుడు ఆ కాగితం విలువ ఎంత ఉంటుంది? మీరే చెప్పండి. గాలికి ఎందుకు కొరగాకుండా కొట్టుకుని పోతున్న ఆ కాగితం మీద ఓ చిన్న కవిత రాస్తే దాని విలువ ఎంత పెరిగిందో, ఓ చిన్న చిత్రలేఖనం బొమ్మ వేస్తే దాని విలువ ఎంత పెరిగిందో, ఒకవేళ ఓ గొప్ప వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, భూమి మీద అంతకంటే ఐశ్వర్యం కలిగిన వాడు ఎవడూ లేడు అనుకోండి, అతడు దాని మీద సంతకం పెడితే ఆ కాగితం యొక్క విలువ ఎంత? దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, రావయ్యా, నేను నీకు తోడు. ఆ కాగితం మీద సృష్టికర్త తన సంతకాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సృష్టికర్త యొక్క అధికార ముద్రగాను, సంతకంగాను, సృష్టికర్త యొక్క చేతి పనిగాను ఉండబోతున్నావు. ఆయన చేతి సాధనంగా ఉండడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నిరాశను విడిచిపెట్టాలి, నిస్పృహ నుండి వెలుపలికి రావాలి, కన్నీటిని విడిచిపెట్టాలి, దేవునిని నమ్మాలి, దేవుని మాటకు లోబడాలి, ఆయన వెంట ప్రయాణం కావడానికి సిద్ధం కావాలి. దేవుడు పిలుస్తున్నాడు, పరిష్కారం చేసే దేవుడు. మీరంటారు, 40 ఏళ్ళు ఎందుకు విడిచిపెట్టేశాడండి? ఇప్పుడు నా చదువు నా జ్ఞాపకం లేదు కదా, నా సామర్థ్యాలు ఉడిగిపోయినాయి కదా, నా తెలివితేటలన్నీ పనికి రాకుండా పోయినాయే, 40 సంవత్సరాలు ఆయన ఎందుకు అలా ఖాళీగా ఉంచాడు? లేదు, ఇన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలైంది నా ఎడ్యుకేషన్ ముగించి, ఎందుకు నేను ఖాళీగా ఉండాలి? వివాహం కాకుండా ఇంతకాలం ఎందుకు ఖాళీగా ఉన్నాను నేను? ఇలాంటి ప్రశ్నలు మీ అంతరంగాల్లో ఉండుండొచ్చు. నేను ఒక మాట చెప్తాను, ఆ అర్హతే నిన్ను గర్విష్ఠినిగా, నన్ను గర్విష్ఠినిగా మార్చింది. నేను తెలివిగలవాణ్ణి అనుకున్న కారణం చేతనే ఆ తెలివితేటలు ఖాళీ చేయడానికి దేవుడు ఇంతకాలం మనల్ని ఖాళీగా ఉంచింది. మన జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఖాళీ చేసిన తరువాత ఆయన తన శక్తి చేత, తన సామర్థ్యం చేత మనల్ని నింపి మనల్ని నూతనమైన పని కోసం రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఇవాళ ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడు. ఓ నూతనమైన మార్గం, నువ్వు ఎక్కడైతే భయపడ్డావో, ఏ స్థలంలో నేను చేయలేనని అనుకుంటున్నావో అక్కడికే మరలా నిన్ను పంపడానికి ఆయన పిలుస్తున్న దేవుడుగా ఉన్నాడు. రావడానికి మీరు సంసిద్ధమేనా? సంసిద్ధమైతే ఆయన నీకు తోడుండే దేవుడిగా ఉన్నాడు. ఈ సమయంలో మరో మాట చెప్తాను. రమ్మని పిలిచినటువంటి దేవునికి మోషే చెప్పిన మరో జవాబు చూడండి, ఏమన్నాడు? 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ప్రత్యుత్తరమియ్యగా. మళ్ళా అంటున్నాడు, నువ్వు వెళ్ళమంటున్నావు ప్రభువా, బాగానే ఉంది, నేను నీ మాటను ఒప్పుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళాక జరిగేదేమిటో కూడా నన్ను చెప్పనివ్వు. అదేమిటంటే, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, నీకు ప్రత్యక్షం కాలేదంటారు, నన్ను నమ్మరు, నా మాట వినరు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటారయ్యా అన్నాడు. కారణం, ఇప్పుడు మోషే అంతరంగంలో గత జీవితం జ్ఞాపకాలు అవి కనుల ముందుకు వచ్చాయి. గతంలో మోషే వాళ్ళ దృష్టిలో ఒక నరహంతకుడు, ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టినవాడు. నూతనమైన పని కొరకు అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు నేటి మన సామర్థ్యం మనల్ని అడ్డగిస్తే నిన్నటి మన అనుభవం కూడా అడ్డగించేదిగానే ఉంది. అప్పుడు దేవుడు మరలా మాట్లాడతాడు, నాకు తెలియదా అంటాడు. నీ గతాన్ని, నా గతాన్ని, మన గత జీవితాన్ని ఆయన క్షమించడానికి సమర్థుడు. క్షమించడం మాత్రమే కాదు సుమా, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తుడిచివేసినవాడు, తుడిచివేయడానికి సమర్థుడు. గత భయాల నుండి,
నీవు ఈ రోజున వెలుపలికి రావాలి. నేను అసమర్థుణ్ణి, సమర్థత లేనివాణ్ణి, ఇప్పుడు నాకున్న సమర్థత ఎంత, ఏ పాటివాణ్ణి అనుకుంటున్న అనుభవంలో నుంచి కూడా నువ్వు బయటికి రావాలి. బయటికి వచ్చి నిన్ను పిలుస్తున్న దేవుడున్నాడే, శక్తిమంతుడు, సర్వాధికారి, బలవంతుడు, తోడుంటానన్నవాడు, నీకు తానే శక్తిగా ఉంటానన్నవాడు ఎవరు అంటే ఆయన మండుతున్న పొదలో కనిపించినవాడు. పొద భూసంబంధమైందైతే అగ్ని పరసంబంధమైంది. పొద నా ప్రియరక్షకుని మానవ సంబంధమైన దేహమైతే అగ్ని పరలోకంలో ఆయన యందు నివాసం చేసిన దైవత్వమే. దైవ మానవుడైన యేసు ప్రభు మనందరినీ యోగ్యులుగా చేయడం కోసం 33.5 సంవత్సరాల పరిశుద్ధ జీవితం జీవించి కలువరిలో తన ప్రాణాన్ని బలిపెట్టి మానవులందరి పాపాల కొరకై చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడానికి గల కారణం మనల్ని నీతిమంతులుగా చేయడం కోసమే సుమా. అలా పునరుద్ధానుడై సజీవుడుగా ఉండి మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఉన్న ప్రభు ఈ రోజున మన దగ్గర నిలిచి పలుకుతున్న మాట ఏమిటంటే, గతం నుండి, గత జ్ఞాపకాల నుండి నేను నిన్ను వెలుపలికి తెస్తాను, నీ అసమర్థతను నుండి నిన్ను సమర్థునిగా చేస్తాను, నూతన దిశ వైపుకు నేను నడిపిస్తాను అని పిలుస్తున్నాడు. మోషే మాట విన్నాడు. ఈ మాట విన్న కారణాన గొర్రెల కాపరిగా మిగిలిపోవలసినటువంటి మోషే ఇశ్రాయేలీలకు రక్షకుడుగా ఎదిగాడు, విమోచకుడయ్యాడు. అంత మాత్రమే కాదు సుమా, భూలోకమంతటిలో సాత్వికుడు అన్న ఘనతను పొందాడు. సీనాయి పర్వతం మీద దేవుని చేతిలో నుండి లేఖనాలను తీసుకున్నాడు. దేవుని హృదయమైనటువంటి, దేవుని ఆలోచన పరంపర అయినటువంటి క్రీస్తు యేసునకు ముంగుర్తు అయిన ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని ఆ పర్వతం మీద స్పష్టంగా చూడగలిగాడు. ఎంత ఉన్నతమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడో నీవు నమ్మగలిగితే పాపాల నుండి క్షమాపణ, గత జీవితం నుండి విడుదల, నూతనమైన దిశ వైపుకు నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించడానికి దేవుడు సమర్థుడైనవాడు. ఇటు సమర్థుడైన దేవుని చేతిలోనికి నిన్ను రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయాన మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరాశ, నిస్పృహ, నీ అర్హత వైపు, నీ గతం వైపు చూడడం మానేసి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ కలువరి సిలువ వైపు చూడు. ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి నూతనమైన జీవమిచ్చి, చెప్పని శక్యము మహిమాయుక్తమైన ఆనందమిచ్చి జీవితం వైపుకు, జయమైన బాట వైపుకు నడిపించడానికి సమర్థుడు. ఈ సమయాన మిమ్మల్ని ప్రభు పాదాల దగ్గరకు రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఎంతోమంది తమ యొక్క ఒంటరితనంలో, నిరుద్యోగంలో,